నిన్ను ఈ లోకానికి పంపిన నీ కన్న తండ్రి అదృశ్య లక్షణాలు మరి నీలో కనిపించాలి కదా. మరి ఎలా కనిపిస్తున్నాయి? నీలో దైవం కనబడుతుందా? నిజంగా ఆయన దేవుడండి, దండం పెట్టాలి అంటాం చాలా మందిని చూసినాం. త్యాగం అండి, త్యాగం. నశించిపోతున్న ఈ సమాజాన్ని యేసు వైపు మళ్లించటానికి మీలో త్యాగాలు ఉన్నాయా? అర్పణ 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 ఉందా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీరు బ్రతికుండగానే మీ శరీరములను ఆయనకు సమర్పించండి. ఈ సేవ మీకు యుక్తమైనది. లూకాసు వార్త 2:49. మీరేలా నన్ను వెతుకుచున్నారు? మమ్మీ డాడీ యోసేపుతో మరియమ్మతో చెబుతున్నాడు. మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నేను పుట్టింది అందుకే కదమ్మా, మీరు పుట్టింది అందుకే కదమ్మా, మీరు ఎరుగరా? యోహాను సువార్త 5:36. యోహాను సువార్త 5:36 యేసు అంటున్నాడు, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకిచ్చి ఉన్నాడో. చూడండి, అందులో నన్ను ఎందుకు పంపించాడు అనుకున్నారో తెలుసా? తండ్రి నాకు కొన్ని పనులు అప్పగించాడు, ఆ పనులు చేయటానికి నేను వచ్చాను. నేను నెరవేర్చుటకై తండ్రి ఏ పని నాకు అప్పగించి ఉన్నాడో అంటున్నాడు. చూడండి, ఏ క్రియలు నాకు అప్పగించి ఉన్నాడో. 17వ అధ్యాయం 4వ వచనం యేసు ప్రభు అన్నమాట. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని తండ్రి భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చాను. అంటే ఇవన్నీ వినగానే మీరు ఏమనుకోవాలి? మీరు ఇందుకే పుట్టారండి. మైదానంలో ఉన్న మీరంతా, ప్రపంచంలో ఉన్న వారంతా, వాళ్ళందరికీ అది తెలీదు. మీరు తెలుసుకున్న దృష్టవంతులు, తెలియని దురదృష్టవంతులు.